వెనకాల ఉండేటివి వేరే ఉంటాయి. సార్, తెలంగాణలో ఒంటరి పోరుగా ముందుకు వెళ్తాము, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అని చెప్పేసి అమిత్ షా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అనడానికి ఇవి సంకేతాలు అంటే ఎప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రేపు లేవమ్మా. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్, ఇవాళ మనం 2026 మేలో ఉన్నాం. ఇంకా 2.5 years ఉంది. 2.5 years లో రాజకీయాలు ఏం మారుతాయి ఎవరు చెప్పలేం కదా. ఏ వీక్ ఇస్ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. రాజకీయాలు ఒక వారమే చాలా ఎక్కువ. సో ఇలా మీకు అమిత్ షా కొత్తగా అన్నది ఏమున్నది మీకు గుర్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీకి మా డోర్స్ శాశ్వతంగా మూసేస్తున్నాయని చెప్పాడు. దే ఆర్ క్లోజ్ పర్మనెంట్లీ అన్నాడు. మరి ఎక్కడ ఏమైనా పర్మనెంట్ క్లోజ్ అయినాయా? బద్దలు కట్టుకొని తెగిపడ్డాయి కదా. బీజేపీ టీడీపీ కలవలేదా? చివరి నిమిషం వరకు బీజేపీ టీడీపీతో కలవమని చెప్పారా లేదా? మాది ఈక్వి డిస్టెన్స్ టీడీపీ వైసీపీలతో సమదూరం అని చెప్పారా లేదా? లాస్ట్కి వచ్చేసరికి ఎన్నికలకు వచ్చేవారు కలిశారా లేదా? మీకు 2019కి ముందు టీడీపీ బీజేపీ పైన ధర్మ పోరాటాలు చేసి ఇప్పుడు ఎక్కడున్నారు? ధర్మ ఆరాటాలు చేయడం లేదా? అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి. తమిళనాడులో మనం చూడలేదా? ఏడీఎంకేతో చివరి నిమిషం వరకు అసలు పొత్తు ఉండదు అని చెప్పి అన్నామలై నాయకత్వంలో విడిగా 2024 ఎలక్షన్స్కి పోయి సయానా 9% ఓట్లు, మిత్రపక్షాలతో 11% ఓట్లు తీసుకొని మాకు ఈ 2 ద్రవిడియన్ పార్టీస్తో పనే లేదని చెప్పి చివరకు అన్నామలైనే పక్కకు పడేసి ఆయన పార్టీని వెళ్ళిపోయేదానికి కారణమై ఏడీఎంకేతో బీజేపీ కలవలేదా? ఇవి 2 చూసిన తర్వాత తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఘంటాపథంగా చెప్తే ఎలా నమ్మాలి? రాజకీయాల్లో శాశ్వతంగా ఏది ఉండదు. ఆ రోజున్న కంటెక్స్ట్ని బట్టి, ఆ రోజున్న సిచ్యువేషన్ని బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే తెలంగాణలో ఉండే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలన అనే డైమెన్షన్ ఉంది. ఆ 10 ఏళ్ల కేసీఆర్ పాలన పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కేసీఆర్ ను మేమే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ రాజకీయం చేసింది. అది స్టిల్ ఫ్రెష్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మీరు కేసీఆర్తో మీరు పోరాటం సంగతి ఏంటి అనే ప్రశ్నలు ఎదురైతాయి. ఆల్రెడీ కాళేశ్వరం పైన సిబిఐకి విచారణకి ఇచ్చారు. సిబిఐ కదలడం లేదు, మెదలడం లేదు. అప్పుడే అందరికీ అనుమానాలు కూడా కలుగుతున్నాయి, ఎందుకు మరి కేసీఆర్ పైన కేసులలో కదలిక లేదు అని. సో అందువల్ల మీకు బీఆర్ఎస్తో కలిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే బీజేపీ బీఆర్ఎస్తో కలుస్తుంది. అలాగే బీజేపీతో కలిసిన ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే బీఆర్ఎస్ కలుస్తుంది. ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో, ఇది నష్టం జరుగుతుంది కూడా కలవరు. అందువల్ల కలవకపోవడానికి ఐడియాలజికల్గా ఏమీ లేదు. సో బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీతో కలవలేదు నాకు చెప్పండి. బీజేపీతో కలవము అని అంటరాని పార్టీలు ఉన్నాయి తప్ప బీజేపీ ఎవరిని అంటరాని పార్టీగా చూడలేదు కదా. మీకు దేశంలో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద భావాలు కలిగిన పీడీపీతోనే బీజేపీ కలిసింది కదా. సో అంతకన్నా ఇంకేమున్నది? అక్కడ పీడీపీ నుంచి కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం SNDP అంటారు, అక్కడి వరకు ఎంతమందితో కలవలేదు. కేరళలో క్రిస్టియన్ గ్రూప్స్తో కూడా కలవటానికి ప్రయత్నం చేయలేదా? మీకు అస్సాంలో బోడో పీపుల్స్ ఫ్రంట్ లాంటి వేర్పాటువాద సంస్థలతో కలవలేదా? నార్త్ ఈస్ట్లో అన్ని రకాల పార్టీలతో, క్రిస్టియన్ మెజారిటీ పార్టీలతో కూడా కలవలేదా? సో మీకు అక్కడ క్రిస్టియన్ పార్టీలతో, పంజాబ్లో సిక్కుల పార్టీ అకాలీదళ్తో, కేరళలో క్రిస్టియన్ పార్టీలతో కలవడానికి ఆసక్తి చూపిన బీజేపీ కశ్మీర్లో అసలు ఆర్టికల్ 370 మించిన ఆటోనమీ కావాలనే సెపరేటిస్ట్ ఓవర్టోన్తో మాట్లాడే మహబూబా ముఫ్తీతో కలిసినప్పుడు బీఆర్ఎస్తో కలవము మేము అంటే బీఆర్ఎస్ అంటరాని పార్టీకి ఎందుకు చూస్తుంది బీజేపీ? ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకొరకు కలవడం లేదు. ఈ రాజకీయ పరిస్థితులు మారి ప్రజలకు కేసీఆర్ మీద కోపం కన్నా రేవంత్ రెడ్డి పైన కోపం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎవరితో కలిసినా మంచిదే అని ప్రజలు అనుకుంటే ప్రాబ్లం ఉండే పొత్తులు కలుస్తాయి. ఎలక్టోరల్ అలయన్స్ కు ప్రాతిపదిక ఏంటంటే ప్రజల మూడు, రాజకీయ పరమైన పరిస్థితులు. ఆ ప్రజల మూడు అనుకూలంగా ఉంటది, ఏం కాదు అనుకుంటే కలుస్తారు.